ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరైనా సరే ఏదైనా వస్తువు కొనాలనుకున్నప్పుడు ఎక్కువ కాలం ఉండే వస్తువు కొంటారా, తక్కువ రేట్లో వస్తుందని చెప్పేసి రేపటి వరకు కూడా గ్యారంటీ లేదని చెప్పినా మీరు దాన్ని కొనేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు, ఒక ప్రోడక్ట్, ఈ మధ్య ఎక్కడ చూసినా చైనా ప్రోడక్ట్స్ ఎక్కువైపోతున్నాయి. నో గ్యారంటీ సార్ అంటాడు. ఈరోజు పని చేస్తే రేపు కూడా పని చేయకపోవచ్చు అంటాడు. కానీ అది 150 రూపాయలు. ఒక సంవత్సరం గ్యారంటీ ఇస్తాడు, సంవత్సరం తర్వాత కూడా ఏదైనా రిపేర్ అయితే వారంటీ ఉందంటాడు, అది 1000 రూపాయలు. ఇప్పుడు మీరు చెప్పండి, 150 రూపాయలు వస్తువు కొంటారా, 1000 రూపాయలు వస్తువు కొంటారా? చెప్పండి, ఎందుకని? రిలయబిలిటీ, క్వాలిటీ. ఎక్కువ కాలం ఉండేది కనుక దానికి నువ్వు పట్టం వేసావు, ఓటేసావు. ఇది తక్కువ కాలం ఉంది, రేపటి కూడా పనిచేయదని నువ్వు తృణీకరించావు. సో నీ మైండ్లో కోరిక ఏంటంటే ఎక్కువ కాలం ఏది వస్తుందో పని చేస్తుందో దానికే నువ్వు ఓటేస్తావు, అదే కొంటావు. మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు, ఈ లోక జీవితం, పరలోక జీవితం, ఈ 2 జీవితాలు మీ ముందు పెడుతున్నాను. ఈ లోక జీవితం 60 to 80, అది కూడా గ్యారంటీ లేదు, నో గ్యారంటీ. 60, 70, 80. కానీ హెవెన్లీ లైఫ్, పరలోక జీవితం అంతము లేదు, నిత్యం, ఇటర్నిటీ, నిత్యం నిత్యం నిత్యం, సంవత్సరాలు 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 సంవత్సరాలు, లెక్క పెట్టలేని అన్ని సంవత్సరాలు నువ్వు ప్రభుతో ఉంటావు. సో ఆ నిత్యానునిత్యమైన జీవితం కావాలన్నా టెంపరీగా ఉన్న ఈ లోక జీవితాన్ని గురించి మాత్రమే నువ్వు ఆలోచిస్తావా? ఇప్పుడు ఆలోచన చేయండి, ఏది నీకు కావాలి? లోక సంబంధమైన జీవితం నీకు ముఖ్యమా, పరలోక సంబంధమైన జీవితం నీకు ముఖ్యమా? చెప్పండి, చేతులు ఎత్తి చెప్పండి ఆ మాట గట్టిగా. అందరు చెప్పినట్టేనా? ఇంకొంచెం గట్టిగా. అప్పుడు నువ్వేం చేయాలి? ఈ శరీరానికి సంబంధించిన కార్యాలు నెరవేరకపోయినా పెద్ద బాధపడకూడదు. అదే టార్గెట్ పెట్టి ఏం సాధించాలి, ఎలా సాధించాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత సంపాదించాలి, ఇదే నా మైండ్ కాదు. దేవుడిస్తే బ్యాంకులలో కుప్పలు కుప్పలు పెట్టుకో, కానీ దాని కొరకు నీ ఆత్మీయ జీవితాన్ని అమ్ముకొని ఆ డబ్బు వెనుక వెళ్ళవద్దు, ఈ లోక గౌరవం ఘనతల వెనుక వెళ్ళవద్దు. దేవుని ఆజ్ఞ, దేవుని చిత్తం, దేవుని ఇష్టం నీ జీవితంలో పరిపూర్ణంగా నెరవేరాలి. అందరూ ఆమేనన్నారా? స్తోత్రం. కనుక ఇది 60 years 70 years, అది ఎండ్లెస్ లైఫ్, అంతము లేని జీవితం. ఒకరోజు ఉండేదానికి మీరు కొనరు, ఒక సంవత్సరం ఉండేదానిని కొంటారు. అది కాస్ట్ ఎక్కువ, ఇది కాస్ట్ తక్కువ. కాస్ట్ తక్కువ అయిందని చెప్పి దాన్ని కొనవు. కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు, ఎక్కువ కాలం ఉండేది నువ్వు కొంటావు. అంటే ఎక్కువ కాలం ఉండేదానికి కాస్ట్ ఎక్కువ. అలాగే నిత్య జీవితం కాస్ట్ ఎక్కువ, దాన్ని నువ్వు కట్టడానికి ఇష్టపడాలి. ఈ లోకంలో సరదాగా జీవించే జీవితాలు ఉన్నాయి. సౌఖ్యంగా సుఖంగా ఏదో పేరు కొరకు వచ్చి 2 మాటలు విని వెళ్ళిపోయి మిగతా వారమంతా ఇష్టరాజ్యం. ఎవరి ఆధిపత్యం మన మీద నడవదు, మనమే బాసులం, మనకి ఎలా పడితే అలా జీవిస్తాం. అలాంటి లైఫ్ కూడా నీ ముందు ఉంది. దాని పెద్ద కాస్ట్ ఖరీదు చెల్లవలసిన అవసరం లేదు. కానీ నీవు నిత్య జీవితం కావాలంటే దానికి సంబంధించిన వెల నువ్వు ఇప్పుడు కట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరలోకంలో నీకు ఎంత విలువ పెరుగుతుందంటే అంత వెల ఇక్కడే నువ్వు కట్టాలి. వెల కట్టడం అంటే తగిన జీవితం చేయడం, తగిన స్థాయిలో బ్రతకడం, ఎక్కడ రాజీ పడకుండా ప్రభు కొరకు జీవించడం. అలాంటి స్టాండర్డ్లోకి నువ్వు రావాలి. స్తోత్రం చెప్తారా గట్టిగా? చెప్పండి గట్టిగా.